నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. చూడండి, ఇగో ఫస్ట్ సెల్ ఈఎంఎఫ్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, సెకండ్ ఇట్లాంటివి ఎమ్ కనెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్ అని చెప్పలే, సిరీస్లో ఎన్ని చెప్పినాను కదా, ఇప్పుడు ఎం పెట్టుకున్నా కన్ఫ్యూజ్ అవ్వద్దని. ఇట్లాంటివి ఇట్లా కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కరెంట్ ఎంత? ఎక్కడైనా సరే కరెంట్ అంటే టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్సే. మరి ఇక్కడ టోటల్ వోల్టేజ్ ఎంత సార్ అంటే టోటల్ వోల్టేజ్ ఓన్లీ ఈ, ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి. మీరు ఇక్కడ రాసుకోవాలి, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి అని మీరు రాసుకోవాలి, లేకుంటే మళ్ళీ తర్వాత గుర్తుండదు. నెక్స్ట్ టోటల్ రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి రెసిస్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నాయనుకోండి, 8 ohms 8 ohms 8 ohms, మొత్తం ఎంత అవుతుంది అంటే 8/3 అవుతుంది. 8 ohms ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అట్లాంటివి 6 ohms ఎన్ని ఉన్నాయి? M ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? R/M, ఈ వాల్యూ అంతా కలిపితే R/M ప్లస్ క్యాపిటల్ R, R/M ప్లస్ క్యాపిటల్ R. ఇది జనరల్గా. సో ఇప్పుడు current in parallel connection is equals to total voltage by total resistance. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దామా? దీన్ని ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, ఎంత అవుతుంది చెప్పండి? E/R ప్లస్ ఎంఆర్, R ప్లస్ ఎంఆర్ బై ఎం ఉంటుంది కదా, ఎం పైకి వెళ్తుంది. సో M ఇంటూ E/R ప్లస్ ఎంఆర్, ఇది మన ప్యారలల్ కనెక్షన్ ఫార్ములా. దీనిపైన ప్రాబ్లం అడిగాడు సార్, జనరల్గా టఫ్ ప్రాబ్లమే, ఎందుకంటే క్యాలిక్యులేటర్ లేకుండా ITI బేస్డ్ వాళ్ళు చేయలేరు జనరల్గా చెప్పాలంటే. బట్ క్వశ్చన్స్ అడిగాడు. ఎలా అడిగాడంటే 10 cells కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, 10 సెల్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేశాడంట. ఈచ్ ఈఎంఎఫ్ 1.55 volts, ఈచ్ ఈఎంఎఫ్ 1.55 volts అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.2 అండ్ లోడ్ రెసిస్టెన్స్ 3 ohms. అప్పుడు కరెంట్ ఎంత? సర్క్యూట్లో కరెంట్ ఎంత ఉంటుంది? ఆప్షన్స్ 0.45, ఆప్షన్ బి 0.5, ఆప్షన్ సి 0.513, ఆప్షన్ డి ఇంకేదో 0.54 ఇట్లా ఇచ్చినాడు సార్. దారుణం కదా సార్ ITI వాళ్ళకు. 0.5, 0.6, 0.7 ఇవ్వచ్చు కదా, ఆ విధంగా ఇచ్చాడు సార్ మనకి ఎగ్జామ్లో 2022 SPDCL TS జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్లో SPDCL. చూద్దాం ప్రాబ్లం చూద్దాం. ఏంటి సార్ ఫార్ములా? IP ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది మనకు ME/R ప్లస్ ఎంఆర్. M ఎంత సార్ అంటే 10, ఈచ్ EMF ఎంత సార్ అంటే 1.55 బై 0.2 ప్లస్ 10 into 3. ఇది ఎంత అవుతుంది సార్ అంటే 10 into 1.55ని మనము 155/100 అని రాయొచ్చు. 0 క్యాన్సిల్. ఇప్పుడు 155/10 అంటే 155/10 అంటే ఎంత సార్ అంటే 15.5. సో ఆన్సర్ ఎంత సార్? 15.5 డివైడెడ్ బై ఇది 30 కదా, 30.2. అది 15/30 ఉంటే ఆ 15 ఎక్కం 15 2s అని 1/2 అని 0.5 వేయచ్చు. కానీ ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆప్షన్ సి వస్తుంది సార్. ఎట్లా క్యాలిక్యులేట్ చేసుడు సార్, ఏం కథ? యాక్చువల్గా మీ క్వశ్చన్లో ఇది 0.41 ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఒక సింపుల్ ట్రిక్ అప్లై చేయొచ్చు. అది ఒకవేళ 15/30 ఉంటే ఆన్సర్ 0.5. కానీ ఇక్కడ 15.5 ఉంది, ఇక్కడ 30.2 ఉంది, అంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉంది కాబట్టి ఆన్సరు 0.5 కన్నా ఎక్కువ వస్తుంది.
ఇక మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే యాక్చువల్గా ఆన్సర్ ఇది వస్తుంది సార్, 0.513333 వస్తుంది. ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు సార్. ఓకే, ఇదే క్వశ్చన్లో టోటల్ వోల్టేజ్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. టోటల్ వోల్టేజ్ ఎంత? पैरेलल वोल्टेज सेम होना, सेम होते तो द टोटल वोल्टेज कितना होता? 1.55 वोल्ट्स होता है क्या? రైట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది నెంబర్ ఆఫ్ సెల్స్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే, నెంబర్ ఆఫ్ సెల్స్ సిరీస్లో చూసినాం, నెంబర్ ఆఫ్ సెల్స్ ప్యారలల్లో చూసినాం. అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే, నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే అప్పుడు కరెంట్ ఎంత సార్ అంటే, సిరీస్ అండ్ ప్యారలల్ అంటే ఎట్లా డ్రా చేస్తారు సార్ అంటే, కొన్ని సిరీస్ కాంబినేషన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇప్పుడు ఎట్లున్నాయి, సిరీస్లో ఉన్నాయి కదా, ఇట్లాంటివి కొన్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి మనం, ఇట్లాంటివి కొన్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి మనం, ఇట్లాంటివి కొన్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని సిరీస్ ప్యారలల్ కనెక్షన్ అంటారు. మరి దీంట్లో కరెంట్ ఎంత సార్ అంటే, ది కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని కలిపి రాయాలి, ఎన్ ఇంటూ ఈ ఇంటూ ఎం ఇంటూ ఈ డివైడెడ్ బై ఎన్ఆర్ ప్లస్ ఎంఆర్. ఎన్ఆర్ ఎక్కడ వచ్చింది, ఎంఆర్ ఇక్కడ వచ్చింది, ఎన్ఈ ఎక్కడ వచ్చింది, ఎంఈ ఇక్కడ వచ్చింది. ఇవి రెండు కలిపి రాస్తే ఇది సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్కి మనము యూజ్ చేసే కరెంట్ ఫార్ములా. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సార్. ఇది నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్లో ప్యారలల్లో, సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎట్టా ఉంటుంది, ఎట్టా ఉంది, రైట్. ఇప్పుడు ఈ సెల్స్ని మనము రెండు రకాలుగా విభజించుదాం. ఒకటి ప్రైమరీ సెల్ అంటాం, క్యా బోల్తే, ప్రైమరీ సెల్ బోల్తే. ఇంకొకటి సెకండరీ సెల్. ఒకసారి చూద్దాం ప్రైమరీ సెల్లు, సెకండరీ సెల్లు ఏంటి సార్. ఆ ప్రైమరీ సెల్ అంటే ఏంటి, సెకండరీ సెల్ అంటే ఏంటి, ఏమేమి దానికి స్పెసిఫికేషన్స్, ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతాడు, లెట్స్ సీ. ఇప్పుడు మనము సెల్ అనే వర్డ్ని రెండు రకాలుగా విభజించుదాం. ఈ సెల్ని మనము రెండు రకాలుగా విభజించుదాం. నేను ఒక సైడ్ రాస్తా, ఇంకో సైడ్ మీరే రాయాలి, అది మీ బాధ్యత. రాస్తారా లేదా? వింటే రాస్తారు సార్, నో డౌట్. చూడండి, ఫస్ట్ది ప్రైమరీ సెల్. ప్రైమరీ సెల్, ప్రైమరీ సెల్నే ప్రాథమిక ఘటము అంటాము. ప్రాథమిక ఘటము, ఘటము అంటే తెలంగాణలో ఏదో వాడతారు, మళ్ళీ ఇది వేరు సార్, అందుకే తెలుగు కన్నా ఇంగ్లీష్ బెస్ట్. బ్యాటరీ అయిపోయింది, రైట్. ఇంకొకటి సెకండరీ సెల్. దీన్ని ఇంగ్లీష్లో కూడా సెకండరీ అంటారు, మళ్ళీ తెలుగులో సెకండరీ అంటారు, ఇంగ్లీష్లో సెకండరీ అంటారు, రైట్. ఇప్పుడు ప్రైమరీ సెల్ అంటే ఏంటి సార్ అంటే, నాన్ రివర్సిబుల్ సెల్ని ప్రైమరీ సెల్ అంటారు. మరి సెకండరీ సెల్ అంటే, సెకండరీ సెల్ అంటే ఏంటి సార్ అంటే, రివర్సిబుల్ సెల్ని సెకండరీ సెల్ అంటారు. నాన్ రివర్సిబుల్ అంటే ఓన్లీ డిశ్చార్జింగ్, దీన్ని ఛార్జింగ్ చేయలేము, ఓన్లీ డిశ్చార్జింగ్. మరి సెకండరీ సెల్ అంటే ఛార్జింగు అండ్ డిశ్చార్జింగు, ఛార్జింగు అండ్ డిశ్చార్జింగు, దాన్ని సెకండరీ సెల్ అంటాం. ఇక్కడ ఓన్లీ డిశ్చార్జింగ్ అంటే ఓన్లీ కెమికల్ టు ఎలక్ట్రికల్, ఓన్లీ కెమికల్ టు ఎలక్ట్రికల్, ఓన్లీ డిశ్చార్జ్ అవుతుంది. కానీ ఇక్కడ కెమికల్ టు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ టు కెమికల్, కెమికల్ టు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ టు కెమికల్ రెండూ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ రివర్స్ కరెంట్ గివెన్, if reverse current given, ఒకవేళ రివర్స్ కరెంట్ ఇస్తే, ఇఫ్ రివర్స్ కరెంట్ గివెన్, సెల్ గెట్స్ ఛార్జింగ్, సెల్ గెట్స్ డ్యామేజా? చెప్పండి. సెల్ గెట్స్ డ్యామేజ్, సెల్ అనేది ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ నాన్ రివర్సిబుల్, ఇక్కడ రివర్సిబుల్, ఇక్కడ ఓన్లీ డిశ్చార్జింగ్, ఇక్కడ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్, ఇక్కడ ఓన్లీ కెమికల్ టు ఎలక్ట్రికల్, ఇక్కడ కెమికల్ టు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ టు కెమికల్. కెమికల్ టు ఎలక్ట్రికల్ అంటే డిశ్చార్జింగ్, మీరు ఎలక్ట్రికల్ టు కెమికల్ అంటే ఛార్జింగ్ అని రాస్తారు. తర్వాత ఇక్కడ ఇఫ్ రివర్స్ కరెంట్ గివెన్ సెల్ గెట్స్ డ్యామేజ్, ఇఫ్ రివర్స్ కరెంట్ గివెన్ సెల్ గెట్స్
ఛార్జ్, సెల్ గెట్స్ ఛార్జ్ అవుతుంది. అంతేనా లేదా? నెక్స్ట్ ఇక్కడ లైఫ్ టైము ఎక్కువగానే ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ లైఫ్ టైం తక్కువగానే ఉంటుంది, ఎఫిషియన్సీ తక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఈచ్ సెల్ ఈఎంఎఫ్ తక్కువ ఉంటుంది. ఈచ్ సెల్ ఈఎంఎఫ్ 2 volts కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈచ్ సెల్ ఈఎంఎఫ్ 2 volts కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈచ్ సెల్ ఈఎంఎఫ్ తక్కువ ఉంటుంది కదా ఇక్కడ ప్రైమరీలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది త్వరగా డిశ్చార్జ్ అవుతుందా, స్లోగా డిశ్చార్జ్ అవుతుందా? 5 సంవత్సరాలు డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది ఇది. అంటే స్లోగా డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే రేట్ ఆఫ్ డిశ్చార్జ్ లెస్. ఇక్కడ లెస్ రేట్ ఆఫ్ డిశ్చార్జ్, ఇక్కడ మోర్ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ హై ఇంటర్నల్ రెసిస్టెన్స్, అంతర్నిరోధము, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది రేట్ ఆఫ్ డిశ్చార్జ్ తక్కువ, సో డిశ్చార్జింగ్ టైం ఎక్కువ. డిశ్చార్జ్ టైము ఎక్కువగా ఉంటుంది, 5 సంవత్సరాలు డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా మన ప్రైమరీ సెల్కి సంబంధించినవి. సెకండరీ సెల్లో ఇక్కడ మీరేం రాస్తారు సార్? రివర్సిబుల్. నన్ను చూడొద్దు, మీరు రాయాలి, నేను రాసింది రాయద్దు. ఇక్కడ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్, ఇక్కడ కెమికల్ టు ఎలక్ట్రికల్ ఎప్పుడు డిశ్చార్జ్ కండిషన్లో, కానీ ఎలక్ట్రికల్ టు కెమికల్ ఎప్పుడు ఛార్జింగ్ కండిషన్లో. ఇక్కడ ఇఫ్ రివర్స్ కరెంట్ గివెన్, ఒకవేళ రివర్స్ కరెంట్ ఇస్తే సెల్ గెట్స్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ లైఫ్ టైము తక్కువే అండ్ ఎఫిషియన్సీ కూడా తక్కువే. ఇక్కడ ఈచ్ సెల్ ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటుంది, 2 volts కన్నా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ 2 volts కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ రేట్ ఆఫ్ డిశ్చార్జ్, ఇక్కడ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ తక్కువ, ఇక్కడ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎక్కువ. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇక్కడ హై ఇంటర్నల్ రెసిస్టెన్స్, అక్కడ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇక్కడ డిశ్చార్జింగ్ టైము మోరు, ఇక్కడ డిశ్చార్జింగ్ టైము లెస్, ఇక్కడ డిశ్చార్జింగ్ టైం తక్కువ ఉంటుంది. ఇది జనరల్గా ఇవి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. ఇది మీరు నీట్గా రాస్తారు కదా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే, ప్రైమరీ సెల్కి ఎగ్జాంపుల్ ఎవరంటే డానియల్ సెల్, దీన్నే వోల్టాయిక్ సెల్ అంటాం. ఇంకా ఏంటి సార్ అంటే లెక్ లాంచే సెల్, దీన్నే డ్రై సెల్ అంటాం. ఇంకా బైక్రోమాటిక్ సెల్, ఇంకా మెర్క్యూరీ సెల్, ఇంకా లిథియం సెల్. ఇవన్నీ కూడా ప్రైమరీ సెల్స్కి ఎగ్జాంపుల్. మరి సెకండరీ సెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే మీకు బాగా తెలుసు, లెడ్ యాసిడ్ సెల్, లిథియం అయాన్ సెల్ అండ్ ఆల్కలైన్ సెల్స్. ఈ ఆల్కలైన్ సెల్స్ 2 రకాలు, నికెల్ ఐరన్ సెల్, నికెల్ కాడ్మియం సెల్.
నికెల్ ఐరన్ సెల్, నికెల్ క్యాడ్మియం సెల్. ఈ నికెల్ ఐరన్ సెల్నే ఎడిసన్ సెల్ అని, నికెల్ క్యాడ్మియం సెల్నే జెంగర్ అనే శాస్త్రవేత్త ఫైండ్ అవుట్ చేస్తాడు కాబట్టి జెంగర్ సెల్ అని అంటాము. ఇది సెల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. ఇది కూడా మొన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ పైన క్వశ్చన్ అడిగాడు. మిగతా వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ హై, ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లెస్. దీన్ని 0.1, 0.2 ఉంటే దీన్ని 0.01, 0.02, 0.05 అట్లా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద బేసిక్స్ పార్ట్. ఇక్కడికి బేసిక్స్ కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు మనము ప్రైమరీ సెల్స్ గురించి ఒక టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ నేర్చుకొని వెళ్తే సరిపోతుంది సార్. చూద్దామా?